మీ దృష్టిలో జీవితం మారటం అంటే ఏంటో తెలియదు కానీ ఈ వీడియో పూర్తిగా చూస్తే అసలు జీవితం మారటం అంటే ఇదా అని ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది అనుకుంటూ ఉంటారు, నా దగ్గర ₹1,00,00,000 ఉంటే నా కష్టాలన్నీ తీరిపోయేవి, నా జీవితం మారిపోయేది అని. కానీ అది నిజం కాదు. జీవితం మారటం అంటే జేబులో డబ్బు పెరగటం కాదు, ఆ డబ్బును సంపాదించగలిగే స్థాయి, వాల్యూ అనేది నీలో పెరగటం. ఈ విషయం చాలామందికి అర్థం కావట్లేదు. అసలు జీవితం మారటం అంటే ఏంటి? అసాధ్యం అనుకున్నది సుసాధ్యం ఎలా అవుతుంది? ఈరోజు మనం ఈ వీడియోలో వాస్తవాలు మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మణ్ మీసాల ఇన్సైట్స్. ధన సంపద వర్సెస్ జ్ఞాన సంపద. డబ్బు అనేది కేవలం ఒక రిజల్ట్ మాత్రమే, ఒక ఫలితం మాత్రమే. కానీ ఆ ఫలితాన్ని ఇచ్చేది నీలో ఉన్న జ్ఞాన సంపద. మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఒక వ్యక్తికి లాటరీలో ₹1,00,00,000 వచ్చాయనుకుందాం. ఆ వ్యక్తికి ఆ డబ్బును ఎలా మేనేజ్ చేయాలో, ఎలా పెట్టుబడి పెట్టాలో, ఎలా నిలబెట్టుకోవాలో తెలియదు. 5 ఏళ్ల తర్వాత చూస్తే అతను తిరిగి మళ్ళీ పాత స్థితికే చేరుకుంటాడు. ఎందుకు అనంటే తన దగ్గర డబ్బు ఉంది, కానీ ఆ డబ్బును నిలబెట్టుకునే జ్ఞానం లేదు. అందుకే నేను అంటున్నాను, మనిషిలో మార్పు రావటం అంటే ధన సంపదలో మార్పు రావటం కాదు, ముందు జ్ఞాన సంపదలో మార్పు రావాలి అని. ఇప్పుడు మనం ధనం కన్నా జ్ఞానం గొప్పది అని నిరూపించిన 2 నిజ జీవిత కథలను మనం చూద్దాం. అందులో మొదటి ఎగ్జాంపుల్ వచ్చేసి జేకే రౌలింగ్. ఆమె ఓటమినే జ్ఞానంగా మార్చుకుంది. ప్రపంచ ప్రఖ్యాత రచయిత్రి అయిన జేకే రౌలింగ్ హ్యారీ పోటర్ సిరీస్ రాయకముందు ఆమె పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? తన భర్తతో విడాకులు, తన చేతిలో పసిబిడ్డ, తినడానికి తిండి కూడా లేని కటిక పేదరికము, తీవ్రమైన డిప్రెషన్. ఆమె దృష్టిలో అప్పుడు జీవితం అంటే అట్టడుగు స్థాయిలో ఉంది. ఆమె దగ్గర ధన సంపద 0. కానీ ఆమె దగ్గర ఒక జ్ఞాన సంపద ఉంది. అదే ఆమె యొక్క కల్పనా శక్తి మరియు రైటింగ్ స్కిల్. ఆమె కంప్లీట్గా తన ఆలోచనను మార్చుకుంది. తన కష్టాలనే కథలుగా రాసింది. 12 మంది పబ్లిషర్స్ ఆమె కథలను తిరస్కరించినా కూడా ఆమె తన జ్ఞానాన్నే నమ్మింది. ఈ రోజున ఆమె ప్రపంచంలో అత్యంత సంపన్న రచయిత్రిగా ఉంది. ఆమె జీవితం కంప్లీట్గా మారిపోయింది. ఆమె తనలోని ప్రతిభను మాత్రమే నమ్మింది, కానీ డబ్బును కాదు. ఇక రెండవ ఎగ్జాంపుల్ అబ్రహం లింకన్. ఒక స్థిరమైన ఆలోచన. ఇక మనందరికీ తెలిసిన అబ్రహం లింకన్ తన జీవితమే ఒక ఓటముల చిట్టా. తన భార్య మరణించడము, వ్యాపారంలో నష్టము, తనకు నరాలు దెబ్బతినడము, ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలవడము. ఇలాంటి పరిస్థితిలో మనలాంటి సాధారణమైన వ్యక్తి ఉంటే నిజంగా నా తలరాత ఇంతే, ఇక నా జీవితం మారదు అని ఎప్పుడూ ఆత్మహత్య చేసుకునేవాడు. కానీ లింకన్ దృష్టిలో జీవితం అంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు, తన లోపల ఉన్న దృఢ సంకల్పం. ఆయన ఎప్పుడూ తన జ్ఞానాన్ని, తన నాయకత్వ లక్షణాలను పెంచుకుంటూనే పోయాడు. చివరికి ఏమైంది? అమెరికా చరిత్రలోనే అత్యంత గొప్ప ప్రెసిడెంట్ అయ్యాడు. తన దగ్గర డబ్బు లేకపోయినా కానీ దేశాన్ని నడిపించగలిగే జ్ఞాన సంపద ఉంది, కాబట్టి ఆయన చరిత్రను మార్చగలిగాడు. చూశారు కదా, ఇద్దరి దగ్గర మొదట్లో ₹1 కూడా లేదు, కానీ వాళ్ళ దగ్గర ప్రపంచాన్ని మార్చే ఆలోచన ఉంది. వీళ్ళిద్దరి నుండి మనం నేర్చుకున్నది ఏమిటి? ధనం కన్నా జ్ఞానం గొప్పది అని. మరి వీళ్ళిద్దరి నుండి నేర్చుకున్న దాన్ని మన జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే, మనము నా దగ్గరికి డబ్బు ఎలా వస్తుంది అని ఆలోచించడం మానేసి, నేను ఏ జ్ఞాన సంపదను సంపాదిస్తే
నా దగ్గరకు డబ్బు వస్తుంది అని ఆలోచించడం మొదలు పెట్టాలి. డబ్బు సంపాదించడం అనేది ఒక విద్య, ఒక స్కిల్. దాన్ని మనం నేర్చుకోవాలి. దానికోసం మనము ఎన్నో పుస్తకాలైనా చదవచ్చు, ఎంతో జ్ఞానం ఇంటర్నెట్లో కూడా ఉంది మనం నేర్చుకోవాలంటే. అసాధ్యం అనేది మన మనసు ఏర్పరచుకున్న ఒక భ్రమ మాత్రమే. ఇక్కడ కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. థామస్ అల్వా ఎడిసన్ ఒక బల్బును కనిపెట్టేటప్పుడు ఎన్నో వేల సార్లు విఫలమయ్యాడు. అయినా కూడా ఎలాగైనా సాధ్యమే అని నమ్మిండు కాబట్టి ఈరోజు ఆయన బల్బును కనిపెట్టడం జరిగింది. అసాధ్యం అనేది మన మనసు ఏర్పరచుకున్న ఒక భ్రమ మాత్రమే. మన ఆలోచనలో మార్పు రానంత వరకు ఆచరణలో మార్పు రాదు. ఆచరణలో మార్పు వస్తేనే ఫలితంలో కూడా మార్పు వస్తుంది. మన జీవితం కూడా మారుతుంది. ధనం వెంట పరిగెత్తకు, ధనాన్ని సంపాదించే జ్ఞానం వెంట పరిగెత్తు. ఆలోచనలో మార్పు రానంత వరకు మన పరిస్థితిలో కూడా మార్పు రాదు. అసలు మన బయటి ప్రపంచం మారాలంటే ముందు మన లోపలి ప్రపంచం మారాలి కదా. ధనాన్ని సంపాదించే జ్ఞానాన్ని సంపాదించండి. అప్పుడు డబ్బు మీ వెంట పడుతుంది. జీవితం అద్భుతంగా మారుతుంది. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఈ సమాచార యుగంలో కూడా ఈ సమాజం ఒక వింతైన అంగవైకల్యంతో బాధపడుతుంది అని. అదే ఇది తప్ప మనం ఇంకేమీ చేయలేము అనే ఒక అసమర్థపు ఆలోచన విధానంతో నేర్చుకోవాలనే తపన మనలో ఉంటే బోలెడంత సమాచారం ఈరోజు ఇంటర్నెట్లో దొరుకుతుంది మనకి. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.